ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా రోహిణి నక్షత్ర వేడుకలు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి విశేష ఉత్సవాలు. మహాపూర్ణాహుతితో ముగిసిన ధ్వజస్తంభం బాలాలయ క్రతువులు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో ఉత్సవ శోభ. చంద్రగిరిలో శ్రీ కోదండరామస్వామికి పవిత్రోత్సవాలు. ఆలయ ఆవరణలో యాగశాల క్రతువులు, అంకురార్పణ. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణకు పటిష్ట వ్యవస్థ. 12 ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో. ద్వారకా తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. అశ్వవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో సోమవారం రోహిణి నక్షత్ర వేడుకలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలలో ఈ సందర్భంగా విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఆ ఉత్సవ సమాహారం మీకోసం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ పార్థసారథి స్వామి ఊంజల సేవ జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. వేద పఠనం, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ విశేషంగా సాగింది. అనంతరం శ్రీ పార్థసారథి స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సుందర శోభితంగా అలంకార భూషితులైన రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని అర్చకులు తిరుచుపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం రోహిణి నక్షత్ర ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి వాహన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సమయాన భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకృష్ణ స్వామివారి ఊంజల సేవను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఆస్థానం జరిగింది. రోహిణి నక్షత్రం సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి అర్చకులు సుందర శోభితంగా అలంకరించి ముఖ మండపంలో తిరుచుపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలతో ఆస్థానం జరిపి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం బాలాలయ క్రతువులు పూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధ్వజస్తంభం బాలాలయ పూజలను ఈ నెల 18వ తేదీ నుండి 21 వరకు విశేషంగా జరిపారు. చివరి రోజైన సోమవారం ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలోని యాగశాలలో అర్చకులు శుద్ధి, సంప్రోక్షణ, కుంభ ప్రదర్శన జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై ప్రధాన కుంభాన్ని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఊరేగించి ప్రోక్షణ చేశారు.
టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పాంచరాత్ర ఆగమ పండితులు కాంటూరి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. అక్కడ మేధిని పూజ, మృత్ సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. పవిత్రోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 22వ తేదీ యాగశాల కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, 23న యాగశాల కార్యక్రమాలు, పవిత్ర సమర్పణ, 24న మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, పవిత్ర వితరణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. తిరుమలలో మెరుగైన ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ కోసం 12 ద్విచక్ర వాహనాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఈ వాహనాలకు పూజలు నిర్వహించారు. తిరుమల దివ్యక్షేత్రంలో యాత్రికులు సురక్షితంగా ప్రయాణించడానికి పటిష్టవంతమైన ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణను తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో టీటీడీ నిఘా భద్రతా విభాగం, తిరుపతి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించి తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని సమన్వయ కమిటీని నియమించారు. ఈ క్రమంలో సోమవారం భక్తులకు తిరుమలలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా నియంత్రించడమే లక్ష్యంగా 12 ద్విచక్ర వాహనాలను ఆధునీకరించి పునఃప్రారంభించారు. ఈ 12 ద్విచక్ర వాహనాలకు అదనంగా జీపీఎస్ సిస్టమ్, సైరన్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ఫ్లాష్ లైట్ వంటి ఆధునిక పరికరాలను అమర్చారు. తిరుమలలో 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్లో ట్రాఫిక్ మొబైళ్లను నియమించి ట్రాఫిక్ నియంత్రణ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సిఆర్ఓ కార్యాలయం ఎదుట ఆధునీకరించిన 12 ద్విచక్ర వాహనాలను ఉంచి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడులు పూజలు నిర్వహించారు. అనంతరం ద్విచక్ర వాహనాలను అదనపు ఈవో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను తీసుకువస్తామని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 12 మొబైల్ ట్రాఫిక్ యూనిట్స్ని ఫ్లాగ్ ఊపడం జరిగింది. దీనివల్ల తిరుమల కొండపైన ఏ రకమైన ట్రాఫిక్ జామ్ లేకుండా నిరంతరం కూడా ఈ మొబైల్ యూనిట్స్ నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఇక ఎక్కడా కూడా ట్రాఫిక్ డెసిగ్నేటెడ్ ఏరియాలో మాత్రమే పార్కింగ్ ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. టీటీడీ అండ్ పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీసు కలిసి ఇద్దరం కూడా ఒక కలెక్టివ్గా ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని డివైడ్ చేయాలని మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. దీనిలో కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్, ఇమ్మీడియట్గా రోడ్ల మీద ట్రాఫిక్ లేకుండా ఏ రకంగా చర్యలు తీసుకునే దాంట్లో ప్రథమంగా ఇది ఒక స్టెప్. దీనికి తోడు లాంగ్ టర్మ్ అంటే చాలా దూరదృష్టితోటి పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీలో పోలీస్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు అందరూ కూడా మెంబర్స్ ఉన్నారు. అలానే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్న ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని స్టడీ చేసి వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ రికమెండేషన్ ప్రకారం బెటర్గా
టెక్నాలజీలు ఉపయోగించి వెహికల్స్ని ఎక్కడ ట్రాఫిక్ కంప్లీట్గా నో ట్రాఫిక్ జోన్లో స్టాండ్ కాకుండా డిజిగ్నేటెడ్ ట్రాఫిక్ ఎక్కడైతే పార్కింగ్ ఏరియాలో ఉంటాయో అక్కడ మాత్రమే పార్కింగ్ని చేపించడం జరుగుతుంది. ఆ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి మనకి ఒక రకమైన అదృష్టం ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎస్పీ సుబ్బరాయుడు గారు అంతకుముందు హైదరాబాద్లో ట్రాఫిక్ డీసీపీగా కూడా చేస్తున్నారు. ఆ అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సో దానితోటి బోత్ కూడా టీటీడీ కూడా అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇద్దరు కూడా చాలా పగడ్బందీగా కొలాబరేటివ్గా కలెక్టివ్గా కోఆర్డినేషన్ తోటి ఈ ట్రాఫిక్ని మాత్రం ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లోనే మీరు చూస్తే ఏటీజీహెచ్లో కానీ రాంబగీచా దగ్గర కానీ లేకపోతే అటుపక్క మఠం ఏరియాస్లో కూడా ఎక్కడ కూడా లాస్ట్ 3 డేస్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ వెహికల్ కానీ లేకపోతే మూమెంట్ ఉంది కానీ వెహికల్ జామ్స్ ఎక్కడా కూడా లేదు. బికాజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెజర్స్లో చాలా చర్యలు తీసుకుంటున్నాము. అవన్నీ కూడా త్వరలో మీకు ట్రాఫిక్ సిస్టమ్ మీకు అర్థమవుతుంది. లాంగ్ టర్మ్ మెజర్స్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తీసుకొస్తామనే నమ్మకం ఉంది. ఇందులో భాగస్వామ్యాలను అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమలలో పటిష్ట భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. తిరుమలలో ఆల్రెడీ ఉన్న 7 వెహికల్స్తో పాటు ఇంకొక 5 వెహికల్స్ కలిపి 12 వెహికల్స్ని ఇంతకు ముందున్న వెహికల్స్లో ఉన్న కొన్ని అత్యాధునిక టెక్నాలజీని ఇంకా పెంచుతూ అత్యాధునికంగా వీటిలో ట్రాఫిక్ మొబైల్లో ఉన్న మైక్ సిస్టమ్ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ని, జీపీఎస్ని, తర్వాత ఈ సైరన్, సపరేట్ లైటింగ్ సిస్టమ్ని, ఇవన్నీ జీపీఎస్ ఇవన్నీ కూడా ట్రాకర్స్ పెడుతూ తిరుమలని కూడా ఒక 5-6 జోన్లుగా విభజిస్తూ ఈ జోన్లలో ఎవ్రీ జోన్కి డెడికేటెడ్ ఒక ట్రాఫిక్ మొబైల్ని ఉంచి ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా కంజెస్టెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో అక్కడ స్టాండ్ అయి ఉంటాడు. మిగతా ఏరియాస్ కూడా ఎవ్రీడే మానిటర్ చేసుకుంటూ ఎవరైనా వైలేట్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో టైం స్టాంప్తో ఇవి ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా ఎవరైతే ట్యాక్సీస్ కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు వైలేట్ చేస్తే డెఫినెట్గా వాటిని ఐడెంటిఫై చేసి వారిపై ఫైన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాదంగా గౌరవ అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో ఈ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఏవైతే చర్యలు తీసుకుంటామో వాటిలో అదే కాకుండా దీర్ఘకాలికంగా ట్రాఫిక్ని పూర్తిగా ఇంటిగ్రేట్ చేస్తూ సీసీ కెమెరాస్ మెయింటైన్ చేస్తూ తిరుమలలో ఎవరు వైలేట్ చేసినా ఇమ్మీడియట్గా వారిపై చర్య తీసుకునే విధంగా కిందికి దిగే లోపల అలిపిరి దగ్గర ఫైన్ వేసే విధంగా కూడా కొత్త సిస్టమ్ని తీసుకొస్తాం. తిరుమలలో ఒక మంచి వాతావరణంలో భక్తులు వచ్చి ఎటువంటి ఈ శబ్దాలు లేదా ఈ ట్రాఫిక్ జామ్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో కిందికి దిగే విధంగా దేవునిపై మరింత భక్తి పెరిగే విధంగా టీటీడీ అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో పోలీసు, విజిలెన్సు, మిగతా విభాగాలు అన్నీ కలిసికట్టుగా పనిచేసి ఇంకా మంచి సిస్టాన్ని డెవలప్ చేయడానికి మేము కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. మీరు అన్నిటికీ సహకరిస్తున్న మీడియా వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమంలో తిరుపతి అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయశేఖర్, విజిఓ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణ రథోత్సవ కాంతుల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని తేజోభరిత దర్శనం భక్తులను పరవశులను చేసింది. సత్యప్రమాణాల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు అందజేసి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వెలుపల స్వర్ణరథంపై ఆశీనులను గావించారు. ఆపై భక్తుల జై శ్రీ గణేశ నామస్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ కాణిపాకం ఆలయ వీధుల్లో పార్వతీనందనుడి స్వర్ణ రథోత్సవం కనుల పండుగ జరిగింది. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆశ్వేజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. నవోన్మేషంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున అర్చకులు స్వామివారిని సుందర రత్నాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీలను చేశారు. ఆపై ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ గరుడ ధ్వజ పటాన్ని అవరోహణ చేసి మంగళహారతులను సమర్పించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అశ్వవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలను అందుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వినాయక స్వామి చిత్రపటాలకు పుష్పార్చన జరిపి పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యం వాడే పనిముట్లకు పూజలు జరిపి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఆపై రవాణా విభాగం వాహనం వద్ద పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. సర్వ వైదిక సంస్థానం ఆధ్వర్యంలో కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ యజ్ఞ వరాహస్వామి వారికి విశేష క్రతువులు పూర్తి చేసిన తర్వాత విశ్వక్సేనుల వారిని సర్వశోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. ఆపై మేళతాళాల నడుమ ఆలయ వీధులలో సేనాధిపతి ఉత్సవం కమనీయంగా జరిగింది. అనంతరం ముక్కోటి దేవతలను శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ధ్వజపటాన్ని పురవీధులలో ఊరేగింపుగా నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఆపై మహిళలకు గరుడ ప్రసాద వితరణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ యజ్ఞ వరాహస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టాల చతుర్థి సందర్భంగా అర్చకులు మూలమూర్తికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి వెండి కవచ ధారణ చేశారు. పూలమాలలు, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరణ చేసి హారతులను అందజేశారు. ఆపై స్వామివారి ఉత్సవ మూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చూడ చక్కగా అలంకరించి నివేదన, నీరాజన సమర్పించారు. నల్గొండ తులసీనగర్లో కొలువైన శ్రీ పంచముఖ వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టాల చతుర్థిని వేడుకగా నిర్వహించారు. అర్చకులు పంచముఖ గణనాథునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కమనీయంగా అభిషేకం జరిపారు. ఆపై పూలమాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తరాలతో గరిక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను అందజేశారు. వరంగల్ నగరంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆశ్వేజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అర్చకులు ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు అర్చకుల సూచనలు పాటిస్తూ ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ అభిషేక ప్రియుడైన పరమశివుడికి అభిషేకాలు జరుపుకుని తన్మయులయ్యారు. ఇక విశాఖ మహానగరం చెట్టివానిపాలెంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. సోమవారం సందర్భంగా అర్చకులు కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో భక్తిరస భరితంగా అభిషేకం చేశారు. పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి హారతులను అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం నంద్యాల పట్టణం నాగులకుంటలో కొలువైన నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీగణనాథునికి అభిషేకం కమనీయంగా జరిగింది. నాగలింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న వినాయక స్వామి వారికి సంకష్టాల చతుర్థి సందర్భంగా అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత నూతన వస్త్రాలు, పుష్పమాలలతో గణనాథుణ్ణి అలంకరించారు. మహిళలు అర్చకుల సూచనలతో బొజ్జగణపయ్యకు పుష్పార్చన జరుపుకొని నీరాజనాలను సమర్పించారు. నిజామాబాద్లోని శ్రీ మహాగణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సంకష్టాల చతుర్థి సందర్భంగా గణనాథునికి అర్చకులు పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పార్వతీ నందనుడికి కవచ ధారణ, పుష్పాలతో అలంకరించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోని సంకష్టహర మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి ప్రాతకాల అర్చనలు, అభిషేకాలు జరిపి నూతన వస్త్రాలు, పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలో జై గణేశ భజనలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆశ్వేజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు ఉపచారాదులను పూర్తి చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు మెట్లకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ప్రాంగణంలోని నాగులకు భక్తులు పసుపు, కుంకుమలతో పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.